సద్గురువర్యులు వారి శ్రీమద్ భగవద్గీత ఆంతర్యాగ ప్రవచనములు. భగవతా కృష్ణేన సంగోపితం వేదవ్యాస వివర్జితం శృతిశిరోవేదం ప్రబోధాంతు నానాశాస్త్రరహస్యశాఖమరచి శాంతి ప్రవాళాంకితం రత్నాంగ్రిద్వయభక్షిపుష్పసురభి మోక్షప్రదం జ్ఞానినః. ఇప్పుడు మనం పారాయణ చేసినటువంటి కర్మయోగం. ఇప్పుడు దాకా మనం 2 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఒకటి విషాద యోగం, రెండవది సాంఖ్య యోగం. ఇది కర్మయోగం. ఈ అధ్యాయాన్ని ప్రారంభించడానికి అర్జునుడు అడిగినటువంటి ఒక ప్రశ్నను తీసుకుని ఈ అధ్యాయం చెప్పడం జరిగింది. అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న ఏమిటనేది ఇప్పుడు మనం చూద్దాం. తృతీయ అధ్యాయము కర్మయోగము. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరేమం నియోజయసి కేశవ వ్యామిశ్రేణీవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిత్యత్య ఏన శ్రేయోగమాప్నుయాం. ఈ ప్రశ్న అడగడానికి కారణం ముందధ్యాయాన్ని మనం బాగానే విన్నాం కనుక ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. దీని ముందు చెప్పినటువంటి అధ్యాయంలో ఏం బోధించారండి? అంతకు ముందు విషాద యోగం అర్జునుడు బాహ్య దృష్టితో దీన్ని యుద్ధం చేయనని ఈ రకమైనటువంటి విషాదంతో అనేకమైనటువంటి విషయాలు చెప్పడంతో అప్పుడు నాయన అర్జున, మనకి ఈ శరీరం కాదు మన స్వరూపం, దీనికంటే లోపల వేరుగా ఉన్నటువంటి స్వరూపం ఆత్మస్వరూపం అనేటువంటిది పరిణామం చెందేదిగా, పుట్టుక లేదు, సావు లేదు, అది నిత్యము ఉండేటటువంటి సత్య జ్ఞానానంద స్వరూపం. అది నీలోనూ నాలోనూ ఇక్కడ ఉన్నటువంటి రాజులందరిలోనూ అదే స్వరూపం, అదే సత్యం. మిగిలినటువంటి ఏదైతే వచ్చిందో అది ప్రకృతి నుంచి, స్త్రీ పురుషుల సంయోగం నుంచి ఏర్పడినటువంటి ఉపాధి. ఇది ఒక ఆకారం. ఇది అలా వస్తుంటే పోతూ ఉంటుంది. ఇది రావడానికి కారణమా ఇంతకు ముందు జన్మలో చేసినటువంటి కర్మల కారణం. ఆ కర్మ ఫలాలు అనుభవించడానికి మళ్ళీ 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 అలాగ ఏదో శరీరాన్ని ధరించడము, ఆ శరీరంతో ఏవో కర్మలు చేయడము, ఆ కర్మలు ముగించగా జ్ఞానం కలగకపోవడం వల్ల ఆ కర్మలు రద్దు ఒక మళ్ళీ మళ్ళీ పుడుతున్నాడని, అంటే కర్మలను రద్దు చేసుకోవాలంటే జ్ఞానం కలగాలని, వాస్తవానికి జ్ఞానమే సత్యమని ఆయన చివరిలో చూడండి, ఏషా బ్రాహ్మీ తిథి పార్థ నైనాం ప్రాప్య విముక్తి చితాశ్య మంతకాలేపి బ్రహ్మ నిర్వాణం వచ్చింది. అంటే 2వ అధ్యాయం ఎలాంటి మాటతో ముగించారండి? చనిపోయినటువంటి వ్యక్తి పూర్తిగా చచ్చిపోవాలి, చనిపోవడం లేదు, బ్రహ్మ నిర్వాణం ఉచ్యతే, మళ్ళీ జన్మ పొందుతున్నాడు. అంటే ఏమిటండి? కేవలం శరీరం నుంచి తప్పుకుంటున్నాడే కానీ
అతను ఆత్మ సాక్షాత్కారం పొందలేదు, కర్మలు రద్దు అవ్వలేదు. ఆ కారణం చేత అతను అంతకాలం ఏంటండి చిత్తశివులో ప్రారంభం ముగిసిన తర్వాత అతను మోక్షం పొందడం లేదు, కైవల్యం పొందడం లేదు. ఆ కారణం చేత అతను మళ్ళీ వస్తున్నాడు. అందుకని ఈ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఏ జ్ఞానం? బ్రహ్మజ్ఞానం. అంటే బ్రహ్మజ్ఞానం అంటే ఈ శ్లోకాలన్నింటిలో అనేకమైనటువంటి విషయాలు, ఈ ఆత్మ తడుపుబడదని, కాల్చబడదని, దీనికి పరిణామం లేదని, ఇది ముక్కల కింద నలుపబడదని అనేక విషయాలు చెప్తారండి. ప్రతి అనేక శ్లోకాలు మనం చెప్పుకునేది ఇంచుమించుగా 2వ అధ్యాయంలో 72 శ్లోకాలు. ప్రతి శ్లోకంలో కూడా ఎన్నో మరుగు రహస్యాలు, ఆధ్యాత్మిక రహస్యాలు ఎన్నెన్నో చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇదంతా వినిన తర్వాత ఇప్పుడు అర్జునుడికి ఒక సందేహం వచ్చింది. అర్జునుడికి వచ్చిన సందేహం ఏంటండి? అర్జునుడికి వచ్చినటువంటి సందేశం ఏంటంటే, జ్ఞానమే యథార్థమైతే మన అంతఃస్వరూపము ఆత్మస్వరూపం అయినట్లయితే కర్మ చేయవలసినటువంటి పని నన్ను బలవంతంగా మళ్ళీ కర్మలోకి ఎందుకు ఇరికింటున్నావు? జ్ఞానమే కదా వచ్చినటువంటి వాడు జ్ఞానం తెలుసుకుని ఈ శరీరము నేను కాదని, శరీరం కంటే వేరుకున్నటువంటి ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకుని ఆ ఆత్మజ్ఞానంతో ఉండిపోక మళ్ళీ కర్మలు ఎందుకు చెయ్యాలి? ఇదంటే అతను ప్రశ్న. జ్ఞానం కదా, జ్ఞానం తెలుసుకోవడానికి కదా వచ్చి ఆ జ్ఞానం ఏదో తెలిసింది కదా, తెలిసిన తర్వాత మళ్ళీ ఇంక కర్మ ఎందుకు చెయ్యాలి? వ్యామిశ్రేణేవ వాచ్యేన. ఒక పక్కనేమో జ్ఞానం చెప్తున్నావు, ఇంకొక పక్కన ఏమని చెప్తున్నావు? కర్మ చేయమని చెప్తున్నావు. మిశ్రేణ అంటే 2 రకాల పంద, 2 మార్గాలు చెప్తున్నావు. ఒకటి జ్ఞానాన్ని బోధిస్తున్నావు, నాకు ఈ ఆత్మస్వరూపం పుట్టుక లేనటువంటిది, సావు లేనటువంటిది, పరిణామం చెందినటువంటిది, ఆ ఆత్మే మన వాస్తవ స్వరూపం అని చెప్పుకో. దానికి చాలా సంతోషమైంది. నేను ఆ ఆత్మస్వరూపాన్ని ఇది నేను కాదని నాకు అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తున్నావు? మళ్ళీ ఏదో కర్మ చేయమని చెప్తున్నావు. అంటే కర్మ చేస్తే మళ్ళీ అదేమైంది? ఇంకో సిద్ధాంతం అయిపోయింది. యా మిశ్రేణేవ వాక్యేన బుద్ధి మోహ యశీవమే. జయశేషే కర్మ నచ్చే మత బుద్ధి జ్ఞానం. ఏ జ్ఞానాన్ని అయితే చెప్పుకో దాన్ని వదిలేసి మళ్ళీ కర్మలో తప్పి కర్మని కోరేమో. ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి కర్మలోకి ఎందుకు మళ్ళీ ప్రవేశపెట్టడం? ఇది ఈ సందేహం. దానికి ఇది చెప్పేటటువంటి శ్లోకాలను ఇక్కడ మనం విచారణ చేద్దామండి. శ్రీ భగవాన్ లోకేస్మిన్ దివిదా చిత్ర పురా ప్రోక్త మయా అనగా జ్ఞాన యోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం. 2 పదాలను 2 విధానాలను చూపించాడండి ఇక్కడ. లోకేస్మిన్ దివిదా నిష్ట పురా ప్రోక్త మయా అనగా. పురా అంటే ఏంటండి? ఇప్పుడు చెప్పలేదు. ఇది ఈ విషయాన్ని ఇప్పుడు చెప్పలేదు, వేదంలోనే చెప్పారు. ఆ వేదం అపౌరుషేయం అంటే వేదకాలం నాడే వేదాలలోనే ఈ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారు. ఏమిటండి? 2 ఏంటో 2 ఇద్దరు మార్గాలు నిలదీశారండి. జ్ఞాన యోగేన సాంఖ్యానం. యోగాన్ని 2 రకాలుగా చూపించారండి. జ్ఞాన యోగము, కర్మయోగం. అంటే జ్ఞానయోగం. జ్ఞాన యోగేన సాంఖ్యానం. జ్ఞానం బోధించారండి ఇప్పుడు దాకా. ఇప్పుడు జ్ఞానం బోధించినటువంటి వ్యక్తికి సాంఖ్యయోగం. సాంఖ్యయోగం అంటే ఏంటండి? చాలాసార్లు చెప్పాను. సాంఖ్యయోగం అంటే మన శరీరం ఎలా నిర్మాణమైంది, ఎక్కడి నుంచి మొదలైంది, ఏ వస్తువులతో కలుసుకుంది, చాలాసార్లు చెప్పుకుంటున్నామండి. మళ్ళీ దాంట్లోకి జ్ఞానయోగం అంటే ఏమిటాను అనుకోండి, మళ్ళీ అది మొత్తం మన సమయం అంతా తీసుకుంటుంది. అంటే మొత్తం మీద సారాంశం ఏమిటంటే పంచతన్మాత్రలోని తమో గుణాంశంతో పట్టిపోతారు. అంటే శుద్ధ శబల మహూరు శబలాద్ అవ్యక్త అవ్యక్తం మహతో మహతో అహంకారాత్ పంచతన్మాత్రాన్ని పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాన్ని పంచమహాభూతేభ్యో అఖిలం జగత్తు. ఇది వేదం. ఏంటండి అసలు ఉన్నది వస్తువు ఏంటండి? మొట్టమొదట బ్రహ్మం, శుద్ధ బ్రహ్మం అంటారు కదా. ఆ శుద్ధ బ్రహ్మం నుంచి కేవల బ్రహ్మం, కేవల బ్రహ్మం నుంచి అవ్యక్త తత్వం, అవ్యక్త తత్వానికి మహత్తత్వం, మహత్తత్వానికి అహంకార తత్వం, అహంకార తత్వాన్ని నుంచి పంచతన్మాత్ర, పంచతన్మాత్రల నుంచి పంచమహాభూతం.
పంచమహాభూతాల నుంచి మన శరీరం విభజన జరిగింది. ఇలా శరీరం అంటే పంచ తన్మాత్రలలోని తమో గుణాంశంతో శరీరం తయారైందండి. ఈ శరీరం 24 తత్వాలతో కూడుకున్నటువంటి జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచ ప్రాణాలు 5, పంచ విషయాలు 5, అంతరింద్రియాలు 4, కలిసి ఎన్నండి 24 తత్వాలు. 24 తత్వాల్లోని 25వ తత్వం జ్ఞానం. దీన్ని జీవుడు అంటారు. మొత్తం జీవుడికి 24 గుడులు ఉన్నాయన్నమాట అండి. ఈ రకంగా 24 తత్వాలతో ఒక గుడారం తయారైంది, ఒక గూడు తయారైంది, ఒక బండి తయారైంది. తయారైనటువంటి గుడారానికి కదిలే శక్తి లేదండి. కేవలం దృఢంగా బలంగా శక్తివంతంగా ఉంది, కానీ దీనికి కదిలించలేదు. దీనికి ఇంకొక ఎవడ బండి తయారైనటువంటి బండి దాని అంతటి కదలదు, ఎవడన్నా లాగాలి, లాగితే కదిలి, లాగితే కదిలీలాగా నిర్మాణం చేశారు ఆ బండిని. దాని అంతటి కదిలీలాగా లేదు, ఇంకొకటి ఎవరన్నా కదిలిస్తే కదిలీలాగా నిర్మాణం అయింది. అట్టి మాదిరి ఈ శరీరానికి క్షేత్రము అని పేరు. ఇలా ఈ క్షేత్రము ఒక గుడారం, లేదా ఒక గృహం, లేకపోతే ఒక ఆలయం, ఒక బండి, ఈ రకంగా ఒక రథం. ఈ క్షేత్రాన్ని తయారు చేసినటువంటి క్షేత్రం దృఢంగా బలంగా ఉన్నటువంటిదే, కానీ ఇది ఎంత బలమైందో ఎంత శక్తివంతమైందో అయినప్పటికీ కూడా దానంతటా అది కదిలే శక్తి దానికి లేదు. అప్పుడు తన్మాత్రలలోని రజో గుణాంశము శరీరంలో ప్రవేశించి ప్రాణమయ్యింది. అంటే తమో గుణాంశము శరీరమైంది, క్షేత్రమైంది. అందులో రజో గుణాంశం ప్రాణాలయ్యింది. ఈ ప్రాణాలు 5: ధ్యానము, ఉదానము, సమానము, ప్రాణాపానములని పంచ ప్రాణాలు అంటారు. ఈ పంచ ప్రాణాలు శరీరంలోని అవయవాలన్నిటిని కదిలిస్తుంది. అంటే ప్రాణానికి ఏముందండి? క్రియాశక్తి ఉంది. శరీరానికి శక్తి ఉంది, బలం ఉంది. శరీరానికి బలం ఉంది, శక్తి ఉంది. ప్రాణానికి శరీరం వల్లే ప్రాణం కనిపించదు. ప్రాణం సూక్ష్మమైంది, శరీరం స్థూలమైంది. గట్టిగా ఎముకలతో రక్త మాంసాలతో దృఢంగా బలంగా శక్తివంతంగా ఉంది. అంటే ఇది ఈ మన కోరికలు ఇచ్చలు అన్నీ ఈ శరీరాన్ని బట్టే ఏర్పడింది. అసలు ఈ శరీరానికి శక్తి స్వరూపిణి అని పేరండి. అంటే వ్యష్టి ఈ శరీరం సమిష్టి శక్తిలో నుంచి ఏర్పడింది కనుక సమిష్టి శక్తి స్వరూపిణి ఆదిపరాశక్తి పార్వతీమాత. ఈ శరీరం వ్యష్టి సమిష్టిలో నుంచి తయారైంది ఈ శరీరం. ఈ శరీరాన్ని కదిలించే శక్తి క్రియాశక్తి, అంటే ప్రాణశక్తి. ఈవిడ లక్ష్మీదేవి. ఉదాహరణ చూడండి, ధనమూలం వేదం జగత్తు అంటారు. అంటే ధనం లేకపోతే జగత్తుకి కదిలిక లేదని మన శాస్త్రాల్లో చెప్తున్నారు. డబ్బు లేకపోతే కదలదండి. మీరు ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావాలంటే డబ్బు కావాలి, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలంటే డబ్బు కావాలి, తినాలంటే, దేనికైనా సరే బట్టలు కావాలంటే, మొత్తం కావాలంటే, ప్రతిదానికి కదిలికి కలిగించేది ఏదండి? ధనం. అందుకే ఆ ధనాన్ని లక్ష్మీదేవి అన్నారు. అంటే కదిలించే క్రియాశక్తి. కానీ ఈ క్రియాశక్తిని తన అధీనంలో పెట్టుకున్నటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. శక్తిని అదుపులో పెట్టుకున్నటువంటి వాడు రుద్రుడు. ఎవరండి? కొత్త మళ్ళీ దక్కండి కొత్త ప్రాణశక్తి శరీరాన్ని ఏం చెప్తుందండి? కదిలింటుందన్నాం కదండి. దాని కదిలింటుంది, కానీ ఎందుకు కదులుతుందో ఎలా కదలాలో దానికి జ్ఞానం లేదు. దేనికి? ప్రాణానికి జ్ఞానం లేదు, శరీరానికి జ్ఞానం లేదు. శరీరానికి శక్తి ఉంది, ప్రాణానికి క్రియాశక్తి ఉంది, జ్ఞానం లేదు. ఇప్పుడు లోపల సత్వగుణం, తన్మాత్రలోని సత్వగుణాంశం ఇంద్రియాల లోపంలో, మనసు లోపంలో, శరీరంలో ప్రవేశం. ఇప్పుడు మధ్యలో ఉంది ఈ క్రియాశక్తి ప్రాణం. అటు మనసునే కదలుతుంది, ఇది శరీరాన్ని కదలుతుంది. మన మనసు నిత్యము కదలడానికి కారణం ఏంటండి? మనసు నిత్యము కదలడానికి కారణం మనసు ప్రాణంతో తయారు చేయబడింది. ఆకాశాంశము, వాయాంశము కలిసి మనసు అయింది. ఈ మనసులో ఏముంది? జ్ఞానం ఉంది. మనసులో ఏముందండి? జ్ఞానం ఉంది. ఈ జ్ఞానానికి సరస్వతీదేవి అని పేరండి. అంటే జ్ఞానం సరస్వతి అయితే మనసు ఎవరండి? సృష్టి చేసేటటువంటి మనసు బ్రహ్మ. అంటే లిష్టి
సమిష్టి. ఇలాంటి మనసు సమిష్టిలో ఉంది. ఆ సమిష్టి మనసుకి బ్రహ్మదేవుడు అని పేరు. ఆ మనసులో ఉన్నటువంటి జ్ఞానానికి ఈ రెండు జంట సరస్వతి బ్రహ్మదేవుడు జత. ఇప్పుడు ఈ రకంగా రెండోది ఏంటంటే బుద్ధి. బుద్ధి ఏంటంటే మనసు, బుద్ధి దేనితో తయారైంది? ఆకాశము వాయుంశము మనసు తయారైంది అనుకున్నామంటే, ఇప్పుడు అగ్ని అంశము ఆకాశాంశము కలిసి బుద్ధి తయారైంది. అంటే ఆకాశం ఎలా వ్యాపకమైందో మనసు కూడా అలా వ్యాపకమైంది. ఆకాశం ఎలా వ్యాపకమైందో బుద్ధి కూడా అలాంటి వ్యాపకమైనటువంటి. అటువంటి బుద్ధి అగ్ని ఎలాంటిదండి? తేజస్సు, ప్రకాశం, వెలుగు. అటువంటి అగ్ని యొక్క అంశంతోనూ ఆకాశం యొక్క అంశంతోనూ బుద్ధి తయారైంది. ఈ సమిష్టి బుద్ధికి శ్రీ మహావిష్ణువు. బుద్ధి యొక్క అధీనంలో క్రియాశక్తి, మనసు యొక్క అధీనంలో జ్ఞానముడు. ఇక మూడవది అహంకారం. అహంకారం దేంతో తయారైంది? ఆకాశాంశము పృథ్వీ అంశము కలిసి అహంకారం తయారైంది. వ్యష్టిలో అహంకారం, సమిష్టిలో రుద్రుడు. ఇప్పుడు చూడండి, వ్యష్టిలో పరిశీలన చేయండి. ఎక్కడ అహం ఉందో, అహం అంటే ఏమిటండి? నేను ఇంతటి వాడిని, నేను అంతటి వాడిని, నేను గొప్ప కులస్తుని, నేను గొప్ప ధనవంతుణ్ణి అనేటువంటి అహం ఏదైతే ఉందో ఈ అహంకారంతోనే విశ్వం కదులుతుంది. లేదా మన శరీరం కదులుతుంది. మన శరీరాన్ని కదిలించేటటువంటి, ఉపయోగించుకునేటటువంటి, వాడేటటువంటి శక్తి ఏదండి? అహంకారం. ఈ అహంకారానికి ఏం పేరు? రుద్రుడు అని పేరండి. అంటే రుద్రుడి యొక్క చేతిలో ఏముంది? ప్రపంచం ఉంది. సమిష్టి ప్రపంచం రుద్రుడి చేతిలో ఉంది. వ్యష్టి ప్రపంచం, వ్యష్టి శరీరం అహంకారుడి చేతిలో ఉంది. అహంకారుడు వ్యష్టి శరీరాన్ని నేనంటున్నాడు. ఈ రకంగా మనసు, బుద్ధి, అహంకారము త్రిమూర్తులైతే స్థూల శరీరము, ప్రాణము, మనసు మూడు. స్థూల శరీరంలో శక్తి ఉంది, ప్రాణంలో క్రియాశక్తి ఉంది, మనసులో జ్ఞానశక్తి. ఈ రకంగా ముగ్గురు దగ్గరే మూడు శక్తులు ఉన్నాయండి. పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, త్రిమూర్తులు. అంటే సృష్టి అంతా ఎవరి చేతిలో ఉందండి? వీళ్ళ ముగ్గురు చేతిలో ఉన్నాం. అలాగే వ్యక్తిలోకి వచ్చామనుకోండి, మొత్తం వ్యవహారికం అంటే ఎవరి చేతిలో ఉందండి? ఏడు ముగ్గురు చేతులు ఉంది. ఏ ముగ్గురుని? మనసు, బుద్ధి, అహంకారం. ఈ రకంగా ఈ అహంకారాన్ని, మనసుని, బుద్ధిని దాటామనుకోండి, అప్పుడేముంది? అప్పుడు ఆత్మ. అంటే ఆత్మని ఆధారంగా చేసుకుని ఇప్పుడు ఈ మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటి ఏమైతే ఉన్నాయో అవి వ్యష్టి ప్రపంచాన్ని నడుపుతున్నాయి. అదే త్రిమూర్తులు సమిష్టి ప్రపంచాన్ని నడుపుతున్నారు. సృష్టించడం ఒక ఆయన, దాన్ని పోషించడం ఒక ఆయన, లయించేది ఇంకొక ఆయన. అంటే త్రిమూర్తుల చేతిలో ప్రపంచం ఉంది. ఇక్కడ ఈ త్రిమూర్తుల చేతిలో జీవ ప్రపంచం. ఈ రకంగా ఈ ప్రపంచం ఏర్పడడానికి ఎందులో ఏర్పడిందంటే శుద్ధ బ్రహ్మములో తయారు. శుద్ధ బ్రహ్మములో నుంచి ఎన్ని విభాగాలుగా విభజించబడి ఒక క్షేత్రం తయారైంది, లేక ఒక ప్రపంచం తయారైంది. అటువంటి దీని సాంఖ్య జ్ఞానం అని. ఈ రకంగా ఇవన్నీ దాటితే రెండు వేమన పద్యములో మూడు 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 వీడే కాదు. వేమన పద్యంలో ఒక పద్యం ఉందండి. ముగ్గురు మూర్తులు చోట మూలము నెరిగితే బాట. అంటే ఏంటండి? ముగ్గురు మూర్తులు ఉన్నారు సృష్టికి మూలకారి. ఈ ముగ్గురు వల్ల సమస్త సృష్టి జరుగుతుంది. ఇక్కడ వ్యష్టిలోను, అక్కడ సమిష్టిలోను. ముగ్గురు మూర్తులు జోట. జోట అంటే ఏంటండి? వృత్తిదే అర్థం. ఎప్పుడు మూలము నెరిగితే ఈ బాట పట్టుకుని మూలాన్ని తెలుసుకున్నాడు అనుకోండి, ముగ్గురు కూడా ఏమవుతారండి? ముగ్గురిని దాటుకొని తిట్టే సమాధి. అక్కడ ఏమి లేదు? జగత్తు లేదు, శరీరం లేదు, ప్రాణం లేదు, మనసు లేదు, ఇంద్రియాలు లేవు, ప్రపంచానికి సంబంధించిన ఏ వాసనలు లేవు. అక్కడ ఉన్నటువంటి స్థితి ఏంటండి? కేవలం ఆత్మ.
ఆత్మస్వరూపంలో మమేకమైనటువంటి స్థితి, సమాధి స్థితి. అదే మన వాస్తవ స్వరూపాన్ని బోధించాడు. 2వ అధ్యాయం అంతా కూడా మన స్వరూపం ఏమిటంటే ఇలా తయారైనటువంటి ప్రపంచం కాదు. ఇది తిరుగుతూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఇవన్నీ దేనిని ఆధారంగా చేసుకుని తిరుగుతున్నాయో ఆ ఆధారం ఏదైతే ఉందో అది మన స్వరూపం. అది నాకు నీకు ఇక్కడ ఉన్నటువంటి రాజులు అందరి యొక్క వాస్తవ స్వరూపము ఆ సత్యమైనటువంటి ఆత్మస్వరూపమే. ఇది చెప్పాడండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడండి? చెబుతూ దీనిని మనం అభ్యాస యోగంతో సాధించాలని చెప్పాడు. ఇక్కడ ఈ సందేహం ఎందుకు కలిగిందంటారు? ఈ రకంగా ఇది నేను, ఇది ఆత్మ, ఇది ఇలాగా అని జ్ఞాన యోగంలో చెప్పేసావు కదా, దీని సాంఖ్య యోగం. మరి అలా చెప్పేసినప్పుడు మళ్ళీ నన్ను కర్మయోగంలోకి ఎందుకు ప్రవేశపెట్టాలని అడుగుతున్నాడు. దానికి అతను చెప్తున్నాడు, లోకేశ్వరుడు వివిధానిష్ట పురా ప్రోక్త మయంగా. ఈ 2 రకాలు ఇప్పుడు చెప్పి కలిగి ఇంతకు ముందే చెప్పడం జరిగింది. వేదంలోనే దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఎవరంటే అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి వాళ్ళకేమో జ్ఞాన యోగాన్ని, అంతఃకరణ శుద్ధి అవ్వలేనటువంటి వాళ్ళకి కర్మయోగాన్ని. జ్ఞానయోగేన సాంఖ్యానం, కర్మయోగేన యోగినం. యోగికి కర్మయోగం చెప్పాడు. కర్మయోగం అంటే ఏమనుకుంటున్నాం మనం? సహజంగా చేసే పనిని కర్మ అనుకుంటామండి. అంటే చెప్తున్నాడు ఏమని? కర్మయోగేన యోగినం అంటే యోగికి చెప్పినటువంటి విధి విధానాన్ని, కర్మాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రారంభ శ్లోకంలోనే కర్మ అనేటువంటిది ఎవరికి గురించి చెప్పినటువంటిది? యోగికి సంబంధించినటువంటి, అంటే యోగంలో చేసే అభ్యాస కర్మనే ఇది యోగము లేక కర్మ. ఆ అభ్యాసాన్ని ఏం పేరు పెట్టాడండి? కర్మ అని పెట్టాడు. చెప్పినటువంటి బోధ జ్ఞానం అంటే. ఇంకొక విషయం ఏంటంటే అండి, ఒకే బ్రహ్మనిష్టకు కర్మయోగం మరియు జ్ఞానయోగం మరియు 2 పేర్లు. ఎలాంటి 2 పేర్లు వచ్చినాయి? మన సాధనలో కూర్చున్నది మొదలు బ్రహ్మనిష్ట పరిపూర్తి ఎగు వరకు వచ్చే ఈ ప్రయాణమే కర్మయోగం. సాధనలో కూర్చున్నాం, గురువుని దాచుకున్నాం, దేవుని దాచుకున్నాం, సోహం బాబాయిని పూజ చేద్దని శ్వాస మీద మనసు పెట్టి అభ్యాసంలో కూర్చున్నాం. కూర్చున్నప్పుడు ప్రారంభించాం కదండి. ప్రారంభించి ఎప్పుడు దాకా చేయాలి? అది ముగించేదాకా చేయాలి. ఎప్పటితోటి ముగింపోతుంది? మీరు ఒక యాత్రకు వెళ్ళారు అనుకోండి. యాత్రకి వెళ్ళి ఎక్కడి దాకా వెళ్తే యాత్ర అయినట్టు? తిరుపతి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, తిరుపతి వెళ్ళి యాత్ర పూర్తి చేసి రావాలి. వెళ్ళడం యాత్ర, దర్శించి అప్పుడు తిరిగి రావాలి. అట్టి మరి దర్శనం అవ్వలేదు, వెళ్ళలేదు, మధ్యలో నుంచి వచ్చేసారు అనుకోండి, ఏం అవ్వలేనట్టు? యాత్ర పూర్తి అవ్వలేదు. దర్శనం అలా ఉంచండి, వెళ్ళిన పని యాత్ర పూర్తి చేయలేదు, మధ్యలో ఆపేశారు. అట్టి మాదిరిగా బ్రహ్మనిష్టని ప్రారంభించి బ్రహ్మనిష్టలో కూర్చున్నది మొదలు పూర్తి అయ్యేదాకా చేసే ప్రయత్నానికి, ప్రయాణానికి యోగం అని పేరు. దీనికి కర్మ అని పేరు, దీనికి కర్మయోగం అని పేరు. ఎందుకంటే దాన్ని అలా ప్రారంభించుంటే చూడండి, యాత్రలో మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఒక్కొక్క ఊరు దాటుకుంటూ పోతాం. ఏమవుతున్నాయి? ఊళ్ళు వెనక్కపోతున్నాయి. అట్టి మాదిరిగా మనం బ్రహ్మనిష్టలో కూర్చున్నప్పుడు ఒక్కొక్కటి ఊడిపోతుంటాయి. మనం దాటిని లోపలికి వెళ్తుంటే, లోపలికి వెళ్తుంటే ఏమవుతున్నాయండి? కర్మేంద్రియాలు పడిపోయి, జ్ఞానేంద్రియాలు పడిపోయి, అంతరేంద్రియాలు పడిపోయి, ప్రాణం పడిపోయింది. ఇలాగేమవుతుందండి? వరుస క్రమం ఒక్కొక్కటి పడిపోతున్నాయి. అన్ని పడిపోయిన తర్వాత మిగిలినటువంటి ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో దానిని తెలుసుకుని, దాన్ని దర్శించి, దానిని పట్టుకుని ఉండడం, దాన్ని ధ్యానించడం జ్ఞానయోగం. అంటే కర్మయోగ పరిపక్వావస్థ జ్ఞానయోగం. ఎక్కడ కర్మయోగం లేదు అక్కడ జ్ఞానయోగం కూడా లేదండి. ఎందుకని? కర్మయోగం పరిపక్వ పూర్తి చేయకపోతే జ్ఞానం కలగదండి. మరి జ్ఞానం కలిగింది కదా. ఏ జ్ఞానం? జ్ఞానం కలిగింది కదా అంటే చెప్పారు కదండి, ఆత్మ ఇలాంటిది అని మనకు తెలిసిపోయింది కదా. అది సరిపోద్దా అంటే ఇది సరిపోదని చెప్తున్నాడు.
వేదమే చెప్పింది. తత్రాపర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణ వేద శిక్ష కల్ప వ్యాకరణం నిరుక్తం ఛందస్సు జ్యోతిషం ఇది పర యదియయామరిగచ్చతే. పొందడం వేరు, తెలియటం వేరండి. తెలియటం అంటే తెలిసిందంతే, కానీ తెలిసినటువంటి అనుభవించినటువంటి దాని మీదే మనసు భావన పడద్దండి. పొందలేదనుకోండి, మనం రుచి చూడలేనటువంటి వస్తువు ఏ రుచి అది అడిగారు అనుకోండి, రుచి చూసినటువంటి వ్యక్తి కరెక్ట్గా చెప్పగలండి, భావన పడద్దండి. రుచి చూడకుండా ఈ రకమైన రుచి ఉంటుందని చెప్పి ఎవరో చెప్పిన మాటని ఆ మాట మనం కూడా చెప్పగలం, కానీ మనకు మాత్రం ఆ భావన పడదు. ఎందుకని? మనం రుచి చూసి ఉండలేదు. కానీ అట్టి మాదిరిగా ఆత్మను అనుభవించాలి. దీన్ని ఏమన్నారు? పరావిద్య అపరావిద్య అన్నారు. అంటే శాస్త్రాల ద్వారా చెప్పినటువంటి, పరోక్షంగా చెప్పినటువంటి జ్ఞానం. ఇది కాదు దేవుడు, ఇదంతా, ఇది స్థూలము, ఇది సూక్ష్మము, ఇది కారణము, ఇది అన్నమయ కోశం, ఇది ప్రాణమయ కోశం, ఇది మనోమయ కోశం, ఇది విజ్ఞానమయ కోశం, ఇది ఆనందమయ కోశం, ఇది దేవుడు అంటే, ఇది ఆత్మ అంటే శాస్త్రాలు విభజించి 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 లోపలికి తీసుకెళ్ళి చెప్పినాయి. అప్పుడు ఆ స్థితి మనకు అనుభవానికి వచ్చింది. అనుభవానికి వచ్చినప్పుడు ఏమైందండి? చెప్పాల్సిన అనుభవానికి ఎలా పోతుంది? ఆధ్యాత్మికంగా చెప్పినటువంటి విషయంలో అనుభవానికి రాలేదు, అలాగే తెలిసిందంతే. దాన్ని ఏమన్నారు? పరోక్ష జ్ఞానము. పరోక్ష జ్ఞానం నా శ్లోకాలని, ఆ మంత్రాలని, ఆ పద్యాలని బాగా మనం కూడా కంఠస్థం చేసుకుని ఇంకొకరు కూడా చెప్పచ్చు, చెప్పగలం కూడా. కానీ మనకి ఏమీ కలగలేదు, అనుభవం కలగలేదు. అనుభవం కలిగించేటటువంటి విద్యను ఏమన్నారు? పరావిద్య అన్నారు. అనుభవాన్ని కలిగించడానికి, అంటే శాస్త్రం ద్వారా పరోక్షంగా విన్నటువంటి విద్యని అపరావిద్య అన్నారు. అపరావిద్య కంటే పరావిద్యగా గొప్పది. ఎందుకంటే అపరావిద్య కూడా శాస్త్రం ప్రతిపాదించింది, పరావిద్యని కూడా శాస్త్రం ప్రతిపాదించింది. ఈ రకమైనటువంటి రెండు విద్యల ద్వారా ఒక విద్య నుంచి దాటి ఇంకొక విద్య ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందాలి. దీన్ని ఇక్కడ కర్మయోగం అని, జ్ఞానయోగం అని చెప్తున్నారు. లయించే వరకు కలిగినటువంటి స్థితి కర్మయోగం. ఇక్కడ కర్మయోగం ఆచరించినతనికి యోగి అని పేరు. కర్మయోగం ఆచరించుకుంటగా సంకల్ప శేషాలు సహజంగా లయించి పెంబటి నేర్పుడు కర్మయోగమునకు జ్ఞానయోగం అని పేరు. ఈ కర్మయోగం అనుభవం చే నెరవేరలే కానీ మరి ఏ విధము చేతనో కూడా తెలియబడదు. అంటే ప్రత్యక్షంగా అంతర్ముఖంగా అభ్యాసం చేసి తెలుసుకోవలసింది ఎవడైనా సరే. ఈ రకంగా ప్రయత్నం చేసేటటువంటి అంతర్ముఖ వృత్తి లయమయ్యేదాకా కర్మయోగము, లయమైనటువంటి దానికి జ్ఞానయోగం. నకర్మ నామనారంభ నైష్కర్మ్యం పురుషోస్మృతే నన్యసనా దేవ సిద్ధం సమధి గచ్చతి. నకర్మ నామనారంభ నైష్కర్మ్యం పురుషోస్మృతే. పురుష అంటే సాధకుడు చేసేటటువంటి ప్రయత్నము కర్మణం, కర్మల యొక్క అనారంభ. ఈ రకమైనటువంటి సాధన కర్మకి పూనుకోకుండా ప్రారంభించకపోవటం వల్ల నైష్కర్మ్యం, కర్మయోగము. నైష్కర్మ అంటే కర్మ, నైష్కర్మ్య కర్మ లేక నిష్కామ కర్మ. ఏంటండి నైష్కర్మికం అంటే? ఇప్పుడు చేతులకి ఏదన్నా పని చేసామనుకోండి, ఏదన్నా అంటుకుందనుకోండి, అంటుకోవటం వేరు. దాన్ని నీటిలో శుద్ధంగా కడుక్కున్నాం అనుకోండి, కడుక్కుంటే ఏమైంది? మన చేతులకు అంటుకున్నటువంటిది నీటిలో చేతులు కడుక్కుంటే పోతుంది కదా. అంటే కర్మ అంటే అంటించుకోవటం. నైష్కర్మ కర్మ అంటే అంటుకున్న దాన్ని వదిలించుకోవటం. దాన్ని నిష్కామ కర్మ కూడా అంటారు. అంచేత నైష్కర్మ్యం, కర్మయోగం కూడా లేని కేవలం బ్రహ్మానంద రూప మోక్షణం ఉన్నా ఆ స్మృతి పొందలేడు. ఇక్కడ ఏం కావాలి మనకి? మోక్షం కావాలి. మోక్షం కావాలంటే ఏం చేయాలండి? కర్మయోగం చేయాలి. కర్మయోగం చేయడు. నా కర్మ మనారం అసలు ప్రారంభించలేదు. ప్రారంభించకుండా ఏం కోరుతున్నాడు? మోక్షం కోరుతాడు. మోక్షం ఎలా పోతుందండి? అసలు కర్మే, నైష్కర్మమే ఏర్పడలేదు. మోక్షం తర్వాత మాట అండి, జ్ఞానం తర్వాత మాట. కర్మ శుద్ధి అవ్వాలి కాదు, కర్మ రద్దు అవ్వాలి కాదు. నైష్కర్మ్యం పురుషోస్మృతే. పురుషుడు సాధించవలసినటువంటి విషయం ఏమిటంటే ముందు నైష్కర్మం ఏర్పడాలి. అంటే కర్మ శుభ్రంగా
రద్దు అయిపోవాలి. కర్మ రద్దు అయిపోయినప్పుడు అంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం కలిగిన తర్వాత ఆత్మ సాక్షాత్కారం కలిగి జ్ఞానం ఆత్మ సాక్షాత్కారం కలిగితే జ్ఞానం కలిగినట్టు. ఈ రకంగా కేవలం బ్రహ్మానందరూ మోకం మావచ్చిందే పొందలేడు. సన్నిశానాత్ కర్మయోగమును విడిచడం వలన సిద్ధిం స్వరూప అనుభవ సిద్ధి నా సమధి గచ్చతి ఏవ పొందలేడు. వదిలేయటం వల్ల పొందలేడు. కర్మను వదిలేయటం వల్ల పొందలేడు అంటే ఏమర్థమైందండి ఇక్కడ మనకి? ఖచ్చితంగా మనకి ఎంత జ్ఞానం పరోక్షంగా తెలిసినా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని ఆచారాలు పాటించినప్పటికీ ఏం తెలియాలి? సాధన గురించి తెలియాలి. నెక్స్ట్ సాధన అభ్యాసం చేసి సిద్ధి పొందాలి. అలాగే సాధన చేయకుండా, సాధనే చేయకుండా ఈ ప్రయోజనం పొందాలంటే రాదు అని దాంతో భావన. నైకత్య క్షణమపి జాతు తిష్టస్య కర్మకు కార్యతే అవసరకర్మ సర్వ ప్రకృతి జై గుణై. నిజానికి మనిషి శరీరం తయారైంది కదండి. శరీరంలో మనసు ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి. మనిషి ఏదో ఒకటి కర్మ చేయకుండా ఎప్పుడూ ఉండలేడు. ఏ కారణం వలన? ప్రకృతి జై, ప్రకృతి వలన కలిగిన గుణముల చేత అవసహ అశ్వతంతుడే సర్వ సమర్థమైన కర్మ సుకృతులు కర్మను కార్యతే చేయబడుతుంది. వీడికి ఇష్టం లేకపోయినా ప్రకృతి చేత ప్రేరేపింపబడి, ప్రకృతి చేత ఎందుకు ప్రేరేపించబడుతున్నాడు? ప్రకృతిలో గుణాలు ఉన్నాయి. ప్రకృతి సంబంధమైనటువంటి గుణాలు ఇతను మనసును ప్రేరేపించడం వల్ల ఇతనికి తెలియకుండానే కార్యంలో నిమగ్నం అవుతుంది. కర్మ చేస్తాడు, చేయబడుతున్నాడు. ఆ కారణం వల్ల ఖచ్చితంగా ఒకనొక పురుషుడు జాతు ఒకనొకప్పుడు క్షణమపి క్షణకాలమైన అకర్మకృతి కర్మను చేయని వాడి అతి స్థితి ఉండడు. అంటే ఏ మనిషి కూడా కర్మ చేయకుండా క్షణం కూడా ఉండడు, కర్మ చేస్తూనే ఉంటాడు. అందుకని అవకాశం వచ్చినప్పుడల్లా ఏం చేయాలండి? కర్మ చేసేయడనుకోండి ఏమవుతుంది? ఈ రకంగా బహిర్ముఖంగా కర్మ చేస్తే ఏమవుతుందండి? కర్మ చేస్తే ఏమవుతుందంటే దానికి ఒక ఫలం అన్నమాట. అదేమవుతుంది? మళ్ళీ అతను బంధం. అందుకని ఇందులోకి వెళ్ళామనుకోండి, ఈ కర్మ చేసామనుకోండి ఏమవుతుంది? కర్మను రద్దు చేస్తుంది. బహిర్ముఖంగా ఇంద్రియాలతో కర్మ చేస్తే ఏమవుతుంది? కర్మకు ఫలం ఏర్పడి బంధం. అదే అంతరనుభూతికి సంబంధించినటువంటి బోధమును ఆచరించామనుకోండి, యోగ కర్మను ఆచరిస్తే ఏమవుతుంది? కర్మ తాలూకు ఫలాన్ని రద్దు చేసి శుద్ధి చేయడం ఇందులో ప్రయోజనం పొందుతున్నాడు. అంచేత ఆ రకమైనటువంటి కర్మలు చేయకుండా మనిషి ఉండలేడు కనుక ఈ రకమైనటువంటి అభ్యాసాన్ని కనుక అలవాటు చేసుకున్నాడు అనుకోండి, అవకాశం వచ్చినప్పుడల్లా అప్పుడు ఏమవుతుంది? మనకి మనిషి దీన్ని అభ్యాసం చేయకుండా అందులోనే కూరుకుపోయి ఉన్నాడు అనుకోండి, అలా కూరుకుపోతే ఏ ప్రయోజనం పొందలేడు. మనం దేవునిలో లీనం కాకపోయిన సంకల్ప పరంపర చేయని ఆవరణ ఏర్పడు. అంటే ఏంటండి? ఇప్పుడు మనం ఏదో ఒక విషయాన్ని అనుకుంటాం, ఏదో ఒక విషయాన్ని నిరంతరము మనసు అనుకుంటూనే ఉంటాం. అనుకునేటటువంటి విధానాన్ని ఏమన్నారండి శాస్త్రంలో? విక్షేపము అంటే కదలిక, మనసు యొక్క కదలిక. సంకల్పాన్ని విక్షేపం అని పేరుంది. అంటే అనుకుందనమాట. దేనిని అనుకుంది? ఏదో ఒక దాన్ని అనుకుంది అనుకోండి, దేనిని అనుకుందో దానికి సంబంధించినటువంటి రూపం ఉంటుంది. అనుకోవటాన్ని ఏమంటారండి? నామములు అంటారు. నామము ఏ నామము అనుకుందో దానికి సంబంధించిన ఆకారం అంతఃకరణలో పడుతుంది. దానికి ఏం పేరు? రూపం అని పేరు. అనుకున్నట్టు తోచుట. ఆ ఆకారం ఏదైతే ఉందో ఆ ఆకారాన్ని మనసు చూస్తుందనుకోండి, ఆ ఆకారాలన్నీ ఎలాగ ఏర్పడుతున్నాయి? ఒకదాని తర్వాత ఇంకొక ఆకారం. మనసు ఒక ఆకారాన్ని అనుకుని, ఒక విషయాన్ని అనుకుని వదిలేదు. వదిలేస్తే మనకి బేగి గట్టెక్కినట్టే. ఒక నామాన్ని అనుకుందనుకోండి, దానికి సంబంధించిన ఆకారం వస్తుంది. ఆ ఆకారాన్ని మనం పరిశీలనగా చూసేటప్పటికి మళ్ళీ ఇంకొక ఆకారాన్ని, అప్పుడు మళ్ళీ ఇంకొక ఆకారం ఒప్పుకోండి, ఆ తర్వాత ఇంకొకరు. అలాగ తీరుబడిగా ఉన్నంత చేయకు మనసు ఏదో ఒకటి అలా కల్పన చేస్తూ ఉంటుంది. అది కల్పన చేసినటువంటి ఆకారాలన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒక ఆవరణంగా ఏర్పడుతుంది. ఇప్పుడు ఆవరణం అంటే ఏంటండి? ఒకదాని తర్వాత ఒకటి రావడం. ఇప్పుడు ఆ ఆవరణాన్ని ఏమన్నా? ఆ ఆవరణమే మూత.
లోపల ఉన్నటువంటి మన స్వరూపం కనపడకుండా కప్పి వేసింది ఏంటండి? ఈ ఆకారాలు. ఈ ఆకారాలకు టోపికలు అని పేరండి. ఈ టోపికలకు సంబంధించిన జప్తికి వచ్చిన వాళ్ళ సంబంధం అనుకున్నట ఇట్టి భ్రాంతి చక్రంలో పడిపోదు. ప్రకృతికి చిక్కుడితే ఇటు నీశిస్తారు. ఈ రకంగా బహిర్ముఖంలో ఉండి కర్మయోగం చేయకుండా, జ్ఞానయోగం కూడా లేకుండా ఈ ప్రకృతి స్థితిలో పడి ఈ రకమైనటువంటి వ్యవహారంలో ఉన్నానుకోండి, ఇట్టి స్థితిలో ఉన్నటువంటి వాడు నీచు, ప్రకృతి చిక్కుపోదు. జీవ సంబంధమైన ఈ ప్రకృతి అవిద్య. ఈ అవిద్య త్రిగుణాత్మిక. దీనిలోని తమోగుణ జంతువులు తోపుతులు, రూపములను, రజోగుణ జంతువులు రూపముల యొక్క క్రియలు, సాత్విక పరిణామం ఈ రూప క్రియలు నెరుగు జ్ఞానశక్తి. ఇట్టి ప్రకృతి చిక్కిన వారు తాను పెరుపు లేకనే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ కర్మలు చేయలేదు. ఇప్పుడు ప్రకృతికి ఎన్ని గుణాలు ఉన్నాయన్నామండి? 3 గుణాలు. సమిష్టి, ఇక్కడ బెష్టి. బెస్టిలో మనసు ఏదో ఒక ఆకారం. ఆకారం దేనికి సంబంధించింది? తమో గుణానికి సంబంధించింది. తమో గుణానికి సంబంధించినటువంటి ఆకారం వచ్చి పడిందండి. ఆ ఆకారం అలా వచ్చి గోడలా గుండిపోలేదు. ఏమవుతుంది అది? మన వ్యవహారంలో ఎలాగైతే మనుషులు మసలడము, కర్మలు చేయడము, తిరగడము, రావడము, కూర్చోవడము, పడుకోవడం కదులుతున్నాయి కదండి. అందరి శరీరాలు కదులుతున్నాయి కదా. మన శరీరం కూడా ఆవాస క్రమంలోనే కదులుతుంది కదా. ఉపాధులన్నీ కదులుతున్నాయి. కదలకుండా అలా ఉండిపోలేదు ఏది కూడా. ఈ రకంగా అలా కదలడానికి ఏది కదులుతుంది? కదిలించే క్రియాశక్తి రజోగుణం, ఆకారం తమోగుణం. ఇప్పుడు ఆ కదిలించేటటువంటి క్రియాశక్తి రజోగుణం అన్నాం కదండి. రజోగుణము చేత ఈ ఆకారాలను కదిలించబడుతుంటే జ్ఞానశక్తి ద్వారా ఆ ఆకారాలను మనం గుర్తిస్తున్నాం. అంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ? మనం ప్రాతిభాషికంగా ఏదైనా ఒక ఆకారాన్ని అనుకుంటే ఆ ఆకారానికి సంబంధించినటువంటి రూపాన్ని ఆవరణం అన్నారు. ఇది తమోగుణ శక్తి. ఆ ఆవరణం పోయి ఇంకొక ఆకారం పోయి ఇంకొక ఆకారం వచ్చింది. అది కదలిక. ఆ కదలిక క్రియ రజోగుణం. దాన్ని మళ్ళీ ఏమవుతుందండి? అది గుర్తించడం, ఇది ఆవు, ఇది మనిషి అని ఎలా తెలిసినా తెలుసుకునేటటువంటి జ్ఞానం సత్వగుణం. ఈ రకంగా వ్యక్తిలో నిరంతరము సత్వగుణ, రజోగుణ, తమోగుణ కార్యం జరుగుతూ ఉంది. ఇలా దీన్ని ఈ రకంగా సృష్టి చేస్తూ ఉన్నాడు లోపం. ఇది జీవసృష్టి, ఇది కర్మ, ఇది జీవుడు చేసే కర్మ. ఈ రకంగా లోపల నిరంతరము ఈ క్రియల్ని కదుపుతూ ఆకారాలను సృష్టించుకుంటూ ఒక క్షణమైనను కూడా నైష్కర్మ్యమును పొందలేదు. నైష్కర్మ్యం అంటే ఏంటండి? కర్మ చేయకుండా, ఆకారాలను సృష్టించకుండా, వాటిని అనుకోకుండా, వాటిని చూడకుండా మనసును ఖాళీగా పెట్టుకుని ఒక్క 2 నిమిషాలు ఉండండి, ఒక 5 నిమిషాలు ఉండండి. ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏముండకూడదు? మనసులో ఏ ఆకారాలు ఉండినా నిత్యము కర్మ జరుగుతున్నట్టు లెక్క. అందుకనే ఒక్క నిమిషం కూడా కర్మ లేకుండా ఏ జీవుడు ఉండడు అన్నాడండి. ఆయనే చెప్పాడు. నిరంతరము కర్మ సాగుతున్నది. ఇది వ్యవహారికంలో కర్మ జరుగుతుంది, ఇక్కడ ప్రాతిభాషికంగా కర్మ జరుగుతుంది. అంటే అనుకున్నాడు నామము, తోచిన రూపముల పనులు క్రియలు. ఈ నామమ రూప క్రియలే నటనలు. ఇటు నాటకములు చూపిస్తూ దేవుడిని మరుస్తున్నాం. దేని మర్చిపోయామని ఎందుకని? మనం కల్పించుకున్నటువంటి ఈ నాటకాన్ని చూస్తూ జీవితం అంతా ఎన్ని సంవత్సరాలండి? నాకు 50 అండి, నాకు 60 అండి అని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాలు మనం దేని చూసాం? ఈనాడు దేవుడు చూడలేదు. దేవుడు ఎక్కడ ఉన్నాడండి? ఈ తెరచాటున ఉన్నాడు. ఏ తెర? ఇప్పుడు జీవుడు కల్పన చేసేటటువంటి ఈ తెరచాటునే ఉన్నాడు. ఆయనకి ఏం లేదు, ఆకారం లేదు, కదిలిక లేదు, నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి సచ్చిదానంద స్వరూపం. అదే మన ఉనికి. నేనున్నాను, కానీ నేనున్నానన్నటువంటి ఆ ఉనికిని గుర్తించకుండా మనసు చేత కల్పన చేయబడుతున్నటువంటి ఈ వ్యవహారాన్ని అంతటినీ చూసుకుంటూ దేవుణ్ణి మర్చిపోయాం. దేవుని వైపు మనసు తిరిగినచో ఏమవుతుందండి? ఈ రకమైనటువంటి నామరూపాల మీద మనసును తీసేసి దేవుని చూడాలని దేవుడి వైపుకి తిప్పేమనుకున్నప్పుడు ఏం ఆపాలి? సంకల్పాలు ఆపాలి. సంకల్పాలు ఆపడం చేతనవుతలేదు కదండి. శ్వాసను పట్టు చూడండి.
శ్వాసకు కూడా రూపం లేదు, దానికి నామం లేదు, ఆకారం లేదు, క్రియారూపంలో సాగుతూ ఉంది, నిశ్చలంగా ఉంది. ఆ నిశ్చలంగా ఉండేటటువంటి దాన్ని శ్వాసను అలాగే ఈ డ్రామాని ఆపేసి, ఈ నాటకాన్ని ఆపేసి ఈ శ్వాసను గమనిస్తూ ఉన్నామనుకోండి, ఈ శ్వాస అంతటా మనసు పోయి మనసు శుద్ధం అయిపోద్ది. కొంత చెప్పి అంటే మనసు కూడా శ్వాసతో మమేకమైపోయి నిర్వికారం అయిపోద్ది. ఈ రకంగా నామరహితత్వంచే రూపములు తోచవు, రూపాతీతత్వంతో శృతిముక్తి రహితం బగు. ఇట్లు నామ రూపక్రియలు లేనిచో ఆవరణ బంధమై బ్రహ్మ జ్ఞేయమవుతున్నందున బ్రహ్మజ్ఞానమవు. అంటే ఈ రకంగా ఈ తెర ఎప్పుడు ఆగిందో, ఈ శ్వాసం కూడా ప్రయాణం చేసి 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 మనసు ఎప్పుడు ఆగిందో అప్పుడు ఏమైనా నాటకం ఆగింది, తెర ఆగింది, బొమ్మలాట ఆగింది, శ్వాస ఆగింది, మనసు ఆగింది, తూపుకి ఆగిపోయి అప్పుడు ఉన్న వస్తువు ఏదో ఉన్నది ఉన్నట్టుగా దర్శనం అవుతుంది. దీనికి ఆత్మ సాక్షాత్కారం. ఈ రకమైనటువంటి క్రియను పాటించుకుంటే కర్మేంద్రియాన్ని సంయమ్య అస్తే మనస స్మరన్ ఇంద్రియార్థం విమూఢాత్మ విద్యాసారస్య ఉచ్యతే. ఎంత చక్కగా కర్మేంద్రియాన్ని సంయమ్య అస్తే మనస స్మరన్. అందుకని నేను చెప్పాను కదా అని చెప్పేసి, గురువుగారు చెప్పారని చెప్పేసి శాస్త్రం చదువుకుని భగవద్గీతలో ఈ శ్లోకం చదువుకుని కర్మేంద్రియాన్ని సంయమ్య మాట్లాడటం అవును. మాకేమంటుంది మాట్లాడకపోతే? కర్మేంద్రియాలు ఏంటి మాట్లాడకపోతే మాకు ఏమనిపిస్తుంది? భగవద్ని ఎవరు చాలా గొప్పడు అనుకుంటాం కదండి. వాక్ అంటే మాట్లాడేది. తద్దింద్రియం వాటిని కర్మేంద్రియాలు. తద్దింద్రియం ఏది? వాగింద్రియం. పాణింద్రియం అంటే రెండోది చెయ్యి. పాదేంద్రియం మూడోది పాడు. కాళ్ళు కదపకుండా, చేతులు కదపకుండా, మాట్లాడకుండా కూర్చున్నాడు అనుకుంటే మనకి ఏమనిపిస్తుందండి? ఒకటి పెద్ద యోగి అని అనుకుంటాం కదండి. కర్మేంద్రియాన్ని సంయమ్య చక్కగా ఆసనం వేసుకుని గిద్దాసనంలోనో లేకపోతే వజ్రాసనంలోనో పద్మాసనంలోనో కూర్చున్నాడు అనుకోండి, వాళ్ళు మరి కదలకుండా కదిలితే అవయవాలు ఏమైనట్టండి? ఆసనం ఏర్పడలేనట్టు. కర్మేంద్రియాలని సంయమ్య కేవలం కర్మేంద్రియాలను ఆపునంత మాత్రం చేతనే అతను సాధకుడు కాదంటున్నాడండి. కర్మేంద్రియాన్ని సంయమ్య అతను అభ్యాసం అంతా దేని మీద పెట్టాడు? సంయమ్య అంటే కర్మేంద్రియాలు మాట్లాడకుండా ఉండడం, మౌనం. ఏమైనా సరే మాట్లాడండి. అప్పుడు చాలా ఆశ్చర్యం. ప్రపంచానికి ఎవడు మాట్లాడకుండా మౌనంగా ఎవడైతే ఉన్నాడో వాడిని చూసేటప్పుడు మన అందరికి ఏమనిపించదండి? బాబు ఎవడో చాలా గొప్పడనే కదా అనుకుంటాం సహజంగా. మాట్లాడితే ఏమర్పడుతుంది? కర్మేంద్రియాలు కదిలితే బాహ్యంలో కర్మ ఏర్పడుతుంది. అంతకని కర్మ ఏర్పడుతుందని చెప్పేసి ఇతను కర్మేంద్రియాలను కదపకుండా కట్టేసాడు. అతను అనుకుంటున్నాడు కర్మ ఏర్పడుతుంది లేదు తనకు అనుకుంటాడు అనమాట. ఈయన అంటున్నాడండి కర్మేంద్రియాన్ని సంయమ్య అస్తే మనస స్మరం. మనసును కట్టలేడు. కర్మేంద్రియాలను మాత్రమే కట్టేసి అస్తే మనస స్మరం మనసుతో మాత్రం ప్రపంచాన్ని అంతని చుట్టేస్తున్నాడండి. మూడు లోకాలకు సంబంధించిన విషయాల్ని చిన్నప్పుడు కానీ ఎవరితో తగ్గుపడ్డాడో, ఎవరితో స్నేహం చేసాడో, ఏ లాభం ఎంతో నష్టం ఎంతో, దేనివల్ల సుఖముందో దేనివల్ల దుఃఖముందో ఈ రకంగా నిత్యము మనసుతోటి స్మరిస్తూనే ఉన్నాడు. స్మరిస్తే ఏమవుతుంది? ఇందాక పైన చెప్పేసాడు కదా, ఏమవుతుంది స్మరిస్తే? ఒక నాటకం తయారవుతుంది, ఒక సృష్టి తయారవుతుంది కదా, దాన్ని జీవ సృష్టి అన్నారు. ఆ జీవ సృష్టిలో మునిగిపోయాడు అనమాట. ఇక్కడ వ్యవహారిక ప్రపంచంలో మాత్రం కర్మేంద్రియాలు ఆపేసేసాడు, చక్కగా సంయమం చేసాడు, నియంత్రణలో పెట్టుకున్నాడు. మనసును మాత్రం నియంత్రణలోకి తెచ్చుకోలేకపోయాడు. స్మరిస్తూనే ఉన్నాడు. లోపల అలా కళ్ళు మూసిన ఓహో ఆనందిస్తూనే ఉన్నాడు. ఇంద్రియార్థాన్ని వినూడాత్మ విద్యాసారస్య. ఇంద్రియార్థాన్ని ఇంద్రియార్థాలు అంటే ప్రతి ఇంద్రియానికి ఒక అర్థం ఉంటుంది. చోరిత్రేంద్రియానికి విషయం ఏమిటండి? శబ్దం, అది దాని అర్థం. చక్షురింద్రియానికి రూపం, త్వగింద్రియానికి స్పర్శం, జిహ్వేంద్రియానికి రసం, ఘ్రాణేంద్రియానికి వాసన. ఈ రకంగా ఇంద్రియాలకు సంబంధించినటువంటి
విషయ వాసన ఇంద్రియాల్లో పోదట. మనసు ఏంటండి? మనసు అనుకుంటూనే ఉంది. మనసు చేతులు ఏమున్నాయి? జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియార్థాన్ని విమూఢాత్మ విద్యాసారస్య ఉచ్యతే. కేవలం ఇంద్రియాలను వదిలేసి ఇంద్రియాలకు సంబంధించినటువంటి అర్థాన్ని, ఆ అనుభూతిని ఇంద్రియం ద్వారా పొందేటటువంటి, ఉదాహరణకు రుచికరమైన ఒక పదార్థం తినాలనుకున్నాడు, బయట తినకుండా లోపల మాంసంతోటి దాన్ని తయారు చేసుకుని తిన్నాడు అనుకోండి, అదేమైనట్టు? ఏం పోలేనట్టు? ఇంద్రియానికి సంబంధించినటువంటి ఆ వాసన, ఆ కోరిక, ఆ అర్థం నశించలేదు. ఏది ఆపేడు? ఇక్కడ ఇంద్రియాన్ని ఆపేడే కానీ ఇంద్రియానికి సంబంధించిన అర్థాన్ని ఆపలేదు, దాని లాభాన్ని ఆపలేదు, దాని పొందికని ఆపలేదు. అందుచేత ఇంద్రియార్థాన్ని విషయములను స్వరం చిందించడం వలన అత్య ఉండు చేతుడు విద్యాసారస్య ఉష్యత. అతను ఏమని పేరు పెట్టాడండి? ఈయన నటుడు. నటుడు ఏంటండి? మన సినిమాల్లోని గట్ట చూస్తామండి, దాన ధర్మాలు చేసేవాడులాగా ఎంత బుద్ధిమంతుల కింద, మంచివాడి కింద నటించేవాడిని చూసి లోకమంతా ఆడ వైపు తిరిగి వాళ్ళకి పదవి కట్టిపెడితే దేశాన్ని ఉద్ధరించేస్తారేమో అనుకుంటారు. అది నటనండి. వాస్తవం వేరు, నటన వేరండి కదా. వాస్తవాన్ని నొక్కి పెట్టి అతను అలా నటించమని డబ్బులు ఇచ్చాడండి. ఆ డబ్బులు తీసిన అతను అలా నటిస్తున్నాడండి. నటన వేరు, వాస్తవం వేరు, యథార్థం వేరు. ఇప్పుడు ఇతను నటిస్తున్నాడు. ఇంద్రియాలని మనకి ఎవరి కోసం నటిస్తున్నాడు అతను? లోకం మాత్రం గొప్పవాడు, యోగి అనిపించుకోవాలి, చాలా గొప్పవాడు అనిపించుకోవాలి. అతను మౌన దారండి, ఎవరితోటి మాట్లాడండి అన్నారు అనుకోండి, లోకం అంతానే. ఆ మౌనం అతని కోసమా మన కోసమా? అదేమవుతుంది? అది నటన అవుతుంది. అంచేత ఇంద్రియార్థాలు విమూఢాత్మ. అతను మూఢుడు, అతనికి జ్ఞానం తెలియలేదు. తెలియక ఇంద్రియాలని నొక్కి పెట్టి చూపెడుతున్నా, లోపలంతా కథంతా వెళ్ళేస్తున్నాడు. అందుకు చేత విద్యాసారస్య ఉచ్యతే. అందుకని వాస్తవం తెలియాలంటే, విద్యాసారత్వం పోవాలంటే ఈ కీళ్ళలోకి రావాలి. కీళ్ళలోకి వచ్చిందనుకోండి, కీలు వదిలేసాడా మనసులో పువ్వట్లోకి రాదు, మనసు స్వాధీనంలోకి రాదు. ఖచ్చితంగా కీళ్ళలో పెట్టాలి, శ్వాస మీద పెట్టాలి, లేదా ఎరుక మీద పెట్టాలి, లేదా ఆత్మ మీద పెట్టాలి. మనసును తీసుకెళ్ళి అప్పుడు మనసు ఆగింది. మనసుని మాత్రం దీని మీద ఆధారం లేకుండా మనసును దేని మీద పెట్టాలండి? ఇప్పుడు మనసు ఉందండి, బయట విషయాలు తెలుసుకోవడానికి దేని మీద నుంచి బయటకు వస్తుంది? దేని మీద? కన్ను ఉందండి, దాన్ని చక్షురింద్రియం అంటారు. మనసుకి ఏదో ఆ వచ్చి కూడా ఎవడో చూడాలని ఉంది కోరిక. దేన్ని ఆధారం చేసుకుని బయటకు వస్తుంది మనసు? కంటిని ఆధారం చేసుకుని బయట. అలా ప్రతి ఇంద్రియాన్ని ఆధారం చేసుకుని బయటకు వచ్చి కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేస్తుంది, జ్ఞానేంద్రియాల ద్వారా విషయాలు తెలుసుకుంటుంది. ఇప్పుడు విషయం ఏది? లోపల విషయం తెలియాలి, బయట విషయం తెలియాలనుకోండి. బయట ఏముందండి? ప్రపంచం ఉంది. ప్రపంచం అంతా ద్రవ్యం, పదార్థం, ప్రకృతి. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రపంచం అంతా ఏంటంటే పంచభూతాల సమ్మేళనం, పదార్థం. అదొక వస్తువు, అదొక ద్రవ్యం. మనం ఇంద్రియాలని, మన తెలివితేటలన్నీ బయటికి పెట్టి బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులను తెలుసుకోవచ్చు. ఇంకా లోతుకి వెళ్ళి ఇంకా బాగా పరిశోధించి ఆ బాహ్య సంబంధమైనటువంటి వస్తువులు ఒకళ్ళ మించినోడు కూడా తెలుసుకుంటానే ఉన్నారు. తెలుసుకోవాల్సింది ఏది? దేవుడిని. దేవుడు ఎక్కడ ఉన్నాడండి? బయట వస్తువు కాదు కదా దేవుడు. బయట వస్తువు అయితే దేవుడిని బయటకి ఇంద్రియాలను ఉపయోగించి తెలిసేసుకోవచ్చు. బయట వస్తువు అంతా కూడా పదార్థం, ద్రవ్యం, ప్రకృతి అంటారు. ఇది పంచభూతాల యొక్క సమ్మేళనం. పంచ తన్మాత్రలతో పంచభూతాలతో ప్రపంచం అయ్యింది. దీనికి ప్రాపంచము అన్నాం. దీని పేరే ప్రపంచం. అంటే ఏంటంటే పంచ అంటే 5, ప్రా అంటే 5 భూతాలు ఒకదాంట్లో ఒకటి కలిసిపోయింది. ఇప్పుడు బాగా అర్థమయ్యే ఒకసారి చూడండి. ఆకాశం ఉంది. ఆకాశం యొక్క గుణం ఏమిటండి? ఆకాశం యొక్క గుణం శబ్దం కదా. వాయువు యొక్క గుణం స్పర్శ, అగ్ని యొక్క గుణం రూపం, జీవం. జలం యొక్క గుణం రసం, భూమి యొక్క గుణం, పృథ్వీ యొక్క గుణం గంధం. గుర్తుపెట్టుకోండి. వీటికి 5 శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అని పేరు. ఈ పంచ తన్మాత్రల నుంచి పంచభూతాలు ఏర్పడడం వల్ల పంచభూతాలలో
స్పర్శ రూపరస గంధాలు ఐదింటిని తన్మాత్రలు అంటారండి. శబ్దం నుంచి ఆకాశం పుట్టింది కనుక ఆకాశం గుణం ఏంటి చూడండి, తండ్రి పోలికే పుట్టుకొస్తుంది. అట్టి మాదిరిగా ఆకాశం శబ్దాల నుంచి ఆకాశం పుట్టింది కనుక ఆకాశానికి దేని నుంచి పుట్టిందో దాని గుణమే ఉంది. స్పర్శ నుంచి వాయువు పుట్టింది, అందుకని వాయువుకి స్పర్శ గుణం. రూపము నుంచి అగ్ని పుట్టింది, అందుకని అగ్నికి రూపగుణం. రసము నుంచి జలం పుట్టింది, అందుకని జలానికి రసగుణం. గంధం నుంచి భూమి పుట్టింది, అందుకని భూమికి గంధం. వీటిని గుణాలు అంటారు, వాటిని తన్మాత్రలు అంటారు, వీటిని విషయాలు అంటారు. ఏంటి? పంచభూతాల తాలూకు గుణాలను విషయాలు అంటారు. ఇప్పుడు ఈ పంచభూతాలలో ఉండే గుణాలని మన ఇంద్రియాలు తెలుసుకుంటున్నాయి. ఆకాశ గుణాన్ని శ్రోత్రేంద్రియం తెలుసుకుంటుంది, వాయు గుణాన్ని త్వగింద్రియం తెలుసుకుంటుంది, రూప గుణాన్ని చక్షురేంద్రియం తెలుసుకుంటుంది, రసం గుణాన్ని జిహ్వేంద్రియం నాలుగు తెలుసుకుంటుంది, గంధ గుణాన్ని ముక్కు తెలుసుకుంటుంది. చూడండి, అంటే ఇప్పుడు మన ఇంద్రియాల ద్వారా తెలుసుకున్నట్టు విషయాలు అంటారు. పంచభూతాలలో ఉంటే గుణాలు అంటారు. పంచభూతాలు ఏర్పడడానికి ఆ ముందు వాటిని ఏమంటారు? తన్మాత్రలు. అంటే ఒకే విషయాన్ని పంచభూతాలు రాని ముందు వాటికి ఏం పేరండి? తన్మాత్రలు. ఆ తన్మాత్రల నుంచి పంచభూతాలు ఏర్పడి అందులో ఉండే గుణాలు. ఆ గుణాలని మన ఇంద్రియాలు తెలుసుకుంటే విషయాలు. ఎందుకు కదండి? ఇప్పుడు పంచభూతాల నుంచి ఒకసారి ఎంతగా దిగుతుంది, దీన్ని అనులోమం వినులోమం చేయాలి. ఆకాశంలో నుంచి వాయువు. ఆకాశానికి ఏం గుణం అన్నాం? స్పర్శ గుణం కదా. ఆకాశంలో వాయువు పుట్టింది. ఆకాశం ఎంత ఉందో ఆకాశం ఉన్నది అంతటా అంతర్లీనంగా వాయువు కలిసిపోయింది. ఇప్పుడు వాయు గుణం ఏంటన్నా? స్పర్శ గుణం అన్నామండి. ఆకాశ గుణం ఏంటి? శబ్ద గుణం. ఆకాశంలో వాయువు ప్రవేశించి వాయువులో శబ్ద గుణము స్పర్శ గుణం కూడా రెండు వచ్చినాయి. ఎందుకు రావాలి? దాని సహజ గుణం స్పర్శ. అది ఆకాశం నుంచి తయారైంది కనుక ఆకాశ గుణం కూడా అంతలో లీనమైంది. అందుకని వాయువుకి రెండు గుణాలు, ఆకాశానికి ఒకటే గుణం. వాయువుకి శబ్ద స్పర్శాలు రెండు. వాయువు నుంచి అగ్ని ఏర్పడింది, అగ్నికి మూడు గుణాలండి. అందుకని వాయువులో నుంచి అగ్ని వచ్చింది. అందుకని శబ్ద స్పర్శ రూపం, దాని సహజ గుణం రూపగుణం. ఆ వాయువు కూడా తనలో ఉండడం వల్ల వాయు గుణము, ఆకాశం కూడా తనలో ఆత్మరూపంలో ఉండడం వల్ల ఆకాశ గుణం మూడు కూడా ఉన్నాయి. ఇప్పుడు అగ్ని నుంచి జలం పుట్టింది. జలంకి నాలుగు గుణాలు. ఎందుకని? జలం లోపల అగ్ని ఉంది ఆత్మరూపం, దానికి ఆత్మరూపంలో వాయువు ఉంది, దానికి ఆత్మరూపంలో ఆకాశం. అంటే జలంలో ఏమున్నాయండి? మిగతా నాలుగు ఉన్నాయి. ఇప్పుడు జలం నుంచి భూమి తయారైంది. భూమికి 5 గుణాలు ఉన్నాయి. భూమి దేంట్లో నుంచి తయారైందండి? జలం నుంచి తయారైంది. ఈ భూమి ఎలా ఏర్పడింది అనుకుంటున్నారు? అనేక కోటాను కోట్ల యుగాల ఘర్షణ